హాయ్ అండి. గుత్తి వంకాయ కూర చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు కొద్దిగా లేతగా చిన్నగా ఉండాలండి. తర్వాత టమాటోలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎల్లిపాయలు, ఆనియన్స్, కొబ్బరి కొద్దిగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా ఎక్కువ అవుతుంది మసాలా. తర్వాత లవంగాలు, అల్లము, కొత్తిమీర, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కారము, పసుపు, సాల్ట్, ధనియాల పౌడరు, తర్వాత గరం మసాలా, బుడ్డల పొడి. ఇప్పుడు టమాటో, ఎల్లిపాయలు, అల్లము, లవంగాలు, కొబ్బరి, కొత్తిమీర, ధనియాల పౌడరు, కారము, పసుపు, గరం మసాలా, బుడ్డల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసుకుందాము. ఆనియన్స్, వంకాయలు అలాగే పెట్టుకుందామండి. ఇప్పుడు వీటన్నింటిని వేసుకుందాము మిక్సీకి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదండి, ఈ మసాలాని ఇందులో స్టఫ్ చేసుకుందాము. ఇలా అన్నీ స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి వంకాయలన్నీ. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నానండి పెద్దది. ఇందులో ఆయిల్ పోసుకొని కొద్దిగా, అంటే వేసుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. గుత్తి వంకాయ కదండి, అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై కావాలి. వంకాయలు వేసుకుందాము ఒక్కొక్కటిగా. వేసుకున్న తర్వాత మిక్సీకి పట్టుకున్నాం కదండి మసాలా, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో పోసుకుందాం. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్, 3 అయితే ఇంకా చాలండి. 3 లేదంటే మీ కుక్కర్ని బట్టి. నేనైతే ఒక 3 విజిల్స్ ఇస్తున్నాను. గుత్తి వంకాయ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.